మీరు ఎప్పుడైనా ఇతరుల లైఫ్ చూసి, అబ్బా! వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని ఫీల్ అయ్యారా? అయితే ఈ కాకి కథ వినండి. ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది తన జీవితంలో చాలా సంతోషంగా ఉండేది. కానీ ఒకరోజు అది ఒక తెల్లని హంసను చూసింది. అబ్బా! ఈ హంస ఎంత తెల్లగా ఉంది. నేనింత నల్లగా ఉన్నాను. దీని జీవితమే బాగుంటుంది అని కాకి అనుకుంది. హంస దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుంది. అప్పుడు హంస నవ్వి, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేను చిలకను చూసినంత వరకే. దానికి 2 రంగులున్నాయి. నాకు ఒకటే రంగు. చిలుక చాలా అదృష్టవంతురాలు అంది. కాకి వెంటనే చిలుక దగ్గరకు వెళ్ళింది. చిలుక అంది, నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ నేను నెమలిని చూశాను. నాకు కేవలం 2 రంగులే ఉన్నాయి. కానీ నెమలికి వందల రంగులున్నాయని బాధపడింది. చివరికి కాకి జూలో ఉన్న నెమలి దగ్గరకు వెళ్ళింది. నెమలి పింఛం విప్పి ఆడుతుంటే వందల మంది ప్రజలు చూస్తున్నారు. అందరూ వెళ్ళిపోయాక కాకి నెమలితో ఇలా అంది, నెమలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. వేల మంది నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నన్ను చూస్తే అందరూ భయపడి తరుముతారు. నీ జీవితం ఎంత కలర్ఫుల్గా ఉంది. అప్పుడు నెమలి నిట్టూరుస్తూ ఇలా అంది, కాకి బావా, నా అందం వల్లే నేను ఈ పంజరంలో బందీ అయ్యాను. ఇక్కడ నిన్ను ఎవరూ బంధించలేదు. ఈ జూలో ఉన్న అన్ని పక్షులను చూశాను. నాకు ఓ విషయం అర్థమైంది. ప్రపంచంలో ఎవ్వరూ బంధించని పక్షి ఏదైనా ఉందంటే అది కేవలం కాకి మాత్రమే. గత కొద్ది రోజులుగా నేను కూడా నీలాగే కాకిగా పుట్టి ఉంటే ఎంత బాగుంటుందో. ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరిపోవచ్చు కదా అని కోరుకుంటున్నాను. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మానేసి మనకు ఉన్నదానితో సంతోషంగా ఉన్నప్పుడే అసలైన స్వేచ్ఛ లభిస్తుంది.